సో ఈ ప్రాసెస్లో అక్కడిక్కడికి తిరుగుతూ ఉంటారు అయితే. ఎస్. ఓకే. సో ఇంతకు ముందు మీరు అసలు ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటికీ అంటే లైక్ రిలీజ్ అయినవి ఒక 30 ఉంటాయండి. అండ్ రిలీజ్ కావాల్సినవి ఇంకొక 10-15 ఉన్నాయి. ఓకే. ఇంకా రిలీజ్ కావాల్సినవి. అండ్ నాది లిఖిత కాంబినేషన్లోనే ఒక 5 పాటలు రెడీగా ఉన్నాయి రిలీజ్ కావడానికి. సో అవన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయి రెడీ రిలీజ్ ఒకటే వేరే ఛానల్స్ ఓకే ఉంటారు కదా, ఇక బ్రో మా ఛానల్లో చేయాలి, మా ఛానల్ చేయాలి. అవును. అవునండి. సో ఎన్ని సాంగ్స్లో మీ ఫేవరెట్ అంటే ఏది చెప్తారు? ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ అన్ని ఫేవరెట్ అండి. ఓకే. ఎందుకంటే నేను ప్రతి సాంగ్ ఎఫర్ట్ పెట్టి చేస్తా. అండ్ ఈ సాంగ్ అలా అని ఉండదు. ప్రతి సాంగ్ని నేను 100% ఎఫర్ట్ పెడతా. బట్ ఆ సాంగ్ లిరిక్స్ని తర్వాత జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది హిట్. ఓకే. సో మీకు నచ్చిన, మీకు బాగా ఫేవరెట్ ఉన్న ఒక సాంగ్ ఏదైనా పాడతారా? నాకు బాగా నచ్చినట్టు ఆల్మోస్ట్ అన్ని నచ్చినాయి. బట్ అందులో మీకు తెలిసి మొన్నటి వరకు అంటే సొమ్మా సిల్లిపోతున్నవి ఆ సాంగ్ అన్నది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. అంటే యూట్యూబ్ మొత్తం స్టిల్ ట్రెండ్ అది. అవును, ఖచ్చితంగా. సో ఆ సాంగ్ పాడతారా? యా, తప్పకుండా అండి. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే తీసయ్యకే నీ సీర కొంగుకే ముడివయ్యవే. లైక్ ఇప్పుడు నాకు ఈ సాంగ్ కంటే కూడా నాకు లిరికల్గా టెంపో ట్యూన్కి ఇది ఓకే. టెంపో ట్యూన్ పక్కకి పెడితే లిరికల్గా నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి పార్ట్ 2 సాంగ్ అండి. ఓకే. పార్ట్ 2 సాంగ్ అంటే నాకు తర్వాత కళ్యాణానికి ఫేవరెట్. ఎలా ఉంటుందంటే చాలా అసలు ఆ సాంగ్ లిరిక్స్ సినిమాటిక్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుందండి. ఓకే. ఆ సాంగ్ నేను అసలు ఎట్లా అంటే కంప్లీట్గా ఒక ఎమోషనల్గా సాంగ్ రాశాను. అది పార్ట్ 2 సాంగ్ సొమ్మసిల్లిపోతుంది. లైక్ చాలామందికి తెలీదు, బాగా తెలిసింది ఒకటి సొమ్మసిల్లిపోతున్న పార్ట్ 1. బట్ పార్ట్ 2 నా ఛానల్లో రిలీజ్ అయింది. అది రిలీజ్ నా ఛానల్లో అయినా కూడా 40 మిలియన్ ప్లస్ ఉన్నది. ఓకే. కొత్త ఛానల్ నాది. ఓకే. అయినా అసలు ఇట్లా వైరల్ అయిపోయింది ఇన్స్టాలో అప్పట్లో. అది కూడా అండ్ చాలా బాగుంటుంది అది కూడా. సో పార్ట్ 2 సాంగ్ కొంచెం పాడతారా మరి? యా. ఎన్నళ్ళదో ఈ బంధము, ఏకమవ్వాలి ఈ నిమిషము, ఆగనంటోంది నా ప్రాణము, ఇకపై నీతోనే నా పయనము, నిన్ను చూడక ఎన్నాళ్ళు చూశాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు, నీ నీడలో హాయిగా నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను, నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. చాలా మీనింగ్ ఉంది, చాలా బాగుంది. కంప్లీట్ ఫుల్ సాంగ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను రాసిన పాటలలో నా ఫేవరెట్ ఇది నిజంగా చెప్పుకోవాలంటే. ఓకే.